ఆత్మ సాక్షాత్కారము. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు. చాప్టర్ నెంబర్ 14. ఎం శివప్రకాశం పిల్లై స్వామి. నేనెవరిని, ఈ సంసారం ఎక్కడిది, ఈ విషయాలని వివేకవంతులు నిశితంగా వెంటనే విచారించాలి. మహోపనిషత్తు. నేనెవరిని, ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది, ఏమిటిది, జనన మరణాలు ఎట్లా వచ్చాయి, నీలో వీటిని చింతించు, గొప్ప ఫలితాన్ని పొందగలవు. అన్నపూర్ణోపనిషత్తు. రామ, నేనెవరను చింతననే ఆత్మాన్వేషణ. చిత్తమను విషవృక్ష బీజాన్ని దహించి వేస్తుంది. వాసిష్టం. స్వామి తన బోధనలను అనుగ్రహించిన వారిలో తరువాత చెప్పుకోదగ్గవారు ఎం శివప్రకాశం పిల్లై. ఈయన ఫిలాసఫీలో పట్టభద్రుడు. 1900 సంవత్సరం నుండి 1910 సంవత్సరం వరకు అప్పటి దక్షిణ ఆర్కాటు జిల్లా కలెక్టర్ ఆఫీసులో, అంటే రెవెన్యూ శాఖలో పనిచేసేవారు. ఆయన కాలేజీలో చదువుకునే రోజులలో పాఠ్యాంశాలలో నేను ఎవరిని అన్న ప్రశ్న ఉత్పన్నమైనదే కానీ దానిని లోతుగా పరిశీలించలేదు. ఆఫీసు పని మీద 1902లో ఆయన మొదటిసారి తిరువన్నామలై వెళ్ళవలసి వచ్చింది. నిస్వార్థము, ప్రకాశవంతమైన జీవితాన్ని గడుపుతున్న స్వామి గురించి అక్కడ విన్నారు, వారిని దర్శించారు. ఎంతో ఓర్పుతో ఆయనకు సేవ చేసి తనకి మార్గం చూపమని వేడుకున్నారు. స్వామిని కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. నేనెవరిని అన్న విషయంపై ఆ రోజుల్లో స్వామి మౌనవ్రతాన్ని పాటించేవారు. అందువల్ల సంజ్ఞలతోనే సమాధానాలు చెప్పేవారు. ఆ సమాధానాలు అవతలి వారికి అర్థం కాకపోతే నేలపైన కానీ పలక మీద కానీ రాసేవారు. ఈ ప్రశ్నోత్తరాలని, స్వామి జీవితాన్ని, వారితో తన అనుభవాన్ని వివరిస్తూ కొన్ని పద్యాలను కూడా కలిపి 1923లో శివప్రకాశం పిల్లై ప్రచురించారు. 14వ ప్రశ్నకి సమాధానాన్ని స్వామి ఒక పలక మీద రాశారు. దానిని వెంటనే భద్రపరుచుకున్నారు. మిగిలిన ప్రశ్నలకు సమాధానాలను జ్ఞాపకము ఉన్న మేరకు వ్రాసుకున్నారు. ఆయనపై వీటి ప్రభావం వెంటనే కనబడలేదు. వారి వైరాగ్య ప్రవృత్తి క్రమేపీ వికసింపసాగింది. చివరికి 1910వ సంవత్సరంలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన తరచూ స్వామిని దర్శిస్తుండేవారు. 1913 వరకు ఆయనలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. ఆయనకి ప్రగాఢమైన ఏ అనుభూతి కలగలేదు. అప్పటికి ఆయన భార్య పోయింది. పునర్వివాహము చేసుకోవాలా, వానప్రస్థాన్ని స్వీకరించాలా అన్న ప్రశ్న ఎదురైంది. పెళ్లి చేసుకోవాలంటే పిల్లని వెతుక్కోవటం ఒక సమస్య. పైగా వారి వర్గంలో పెళ్ళి అన్నది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. అంత డబ్బును ఎలా సమకూర్చుకోవటం? ఈ సమస్యల పరిష్కారానికి ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఆయనకి స్థానిక వినాయకునిలో ఎంతో విశ్వాసం. అందువల్ల ఒక రాత్రి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామిని శరణుజొచ్చారు. తీవ్రంగా ధ్యానించారు. అక్కడ కూర్చుని ఒక కాగితంపై ఈ దిగువనిచ్చిన ప్రశ్నలను రాసి ఆ ప్రశ్నలకు సమాధానాలని తెల్లవారేలోగా ఏ విధంగానైనా సరే అనుగ్రహించమని వేడుకున్నాడు. అంతేకాకుండా ఈ సమాధానాలు ఎటువంటివైనా సరే తాను ఆచరిస్తానని, ఒకవేళ సమాధానాలు రాకపోతే తిరువన్నామలైలోని బ్రాహ్మణ స్వామి వద్దకు వెళ్ళి వారి సూచన ప్రకారం నడుచుకుంటానని రాశారు. ఆ ప్రశ్నలు ఇవి: ఈ లోకంలో దుఃఖాన్ని, చికాకులని తప్పించుకోవటానికి నేను ఏమి చేయాలి? రెండో ప్రశ్న: నేను అనుకుంటున్న పిల్లను పెళ్లి చేసుకోనా? మూడో ప్రశ్న: అది కూడదంటే ఎందువల్ల? నాలుగో ప్రశ్న: పెళ్లి జరగాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నావళి అతి శ్రద్ధతో వినాయకుని పాదాల చెంత శివప్రకాశం పిల్లై ఉంచారు. రాత్రంతా గడిచింది. ఆయన ప్రతీక్షించారే కానీ ఏ సమాధానము రాలేదు.
ప్రశ్నావళి గల కాగితము అలాగే ఉండిపోయింది. సమాధానాలు లేవు. శివప్రకాశం పిల్లయ్యకి మనసు కృంగిపోయింది. చెవులున్నా వినని, నోరున్నా పలుకని రాతి బొమ్మను విడిచి సజీవుడైన గురువు బ్రాహ్మణ స్వామి వద్దకు వెళ్ళిపోయారాయన. తన భక్తుని బ్రాహ్మణ స్వామి వద్దకు పంపాడు వినాయకుడు. విరూపాక్ష గుహ వద్ద స్వామి దర్శనం చేసుకున్నారు పిల్లై. స్వామికి సేవ చేస్తూ వచ్చేపోయే జనావళిని గమనిస్తూ తన సమస్యని మాత్రం నివేదించకుండా కాలం గడిపారు. స్వామి దర్శనం కోసం ఎందరో వచ్చేవారు. వారందరితో స్వామి జీవిత సారాంశమైన ఆత్మ సాక్షాత్కారం గురించి, ఏకాగ్రత గురించి, దానిని సాధించే పద్ధతి గురించి చర్చిస్తుండేవారు. పిల్లై స్వామి చెంతనే అలాగే ఉండేవారు. తన ఆలోచనలేమీ బయట పెట్టకుండా ఉండేవారు. అందరిలోనూ పారలౌకిక విషయాల గురించే స్వామి సూచనలు ఇస్తుండటం గమనించేవారు. తాను పైకి చెప్పని ప్రశ్నలకు సమాధానాలు స్వామి జీవన సరళిలో, ప్రబోధాలలో ఉన్నాయని గ్రహించారు. స్వామి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవారు. వారికి ఏ విధమైన కామవాంఛ లేదు. ఇక డబ్బు సంగతి అయితే ఆ మాటే ఎత్తేవారు కారు. డబ్బును అపేక్షించేవారు కారు. అయినా ఎంతో సంతుష్టులుగా ఉండేవారు. తన నిజతత్వాన్ని గ్రహించారు. ఆయన కోరుకోవాల్సింది కానీ, సాధించవలసింది కానీ ఇంకేమీ లేకపోయింది. ఆ మహనీయుని సమక్షంలో పునర్వివాహం గురించి కానీ, పెళ్ళికి పైకాని గురించి కానీ ఉచ్చరించడమే లజ్జాకరమనిపించింది పిల్లయ్యకి. స్వామి జీవితము, ప్రవచనాలు తన రెండవ ప్రశ్నకి వ్యతిరేకమైన సమాధానాన్ని ఇచ్చాయని గ్రహించారు. ఆయన తన గ్రామానికి 1913 సంవత్సరం మే 14న తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఒక చిత్రం జరిగింది. స్వామి దగ్గర పిల్లయ్యతో సహా ఎందరో కూర్చుని ఉన్నారు. స్వామి వంక తదేకంగా చూస్తున్నారు పిల్లయ్య. ఆయనకు ఒక వింత మనోదర్శనం కలిగింది. స్వామి ముఖం మామూలుగా కనపడలేదు. దేదీప్యమానంగా ఉన్న జ్యోతిష్ చక్రం ఆయనని చుట్టుముట్టేసింది. ఆయన తల నుండి బంగారు శిశువు క్రమంగా వెలుపలికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. ఈ వింత మనోదృశ్యం 2-3 సార్లు కనబడింది. శివప్రకాశం పిల్లయ్య ఇంకా ఆగలేకపోయారు. మానవాతీతమైన శక్తి కలదు అనటానికి ఈ నిదర్శనం ఆయనని కలవరపరిచింది. ఉద్వేగంతో ఆయన మనసు ఉప్పొంగింది. ఆనంద బాష్పాలు వర్షించాయి. తన అనుభూతిని తెలుపలేక దుఃఖించారు. అక్కడే ఉన్న మిగిలిన వారికెవరికీ ఆ దర్శనం కాలేదు. పిల్లయ్య వింత ప్రవర్తనకు వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తనకు కలిగిన దర్శనాన్ని ఆయన చెప్పినప్పుడు వాళ్ళంతా ఎగతాళి చేశారు. మర్నాటి సాయంత్రం అంటే మే 5న ఆయన స్వామి ఎదుట కూర్చున్నాడు. ఆనాడు కూడా ఆయనకు ఒక మనోదర్శనమైంది. అకస్మాత్తుగా స్వామిని కొన్ని వందల చంద్రకాంతులతో సమానమైన జ్యోతిష్ చక్రం చుట్టేసింది. స్వామి దేహం ఉదయభానుని వలె బంగారు కాంతులతో మెరిసిపోయింది. ఇంతలోనే వారి దేహమంతా విభూతితో పూసినట్లయింది. అంటే నిజానికి తమ జీవితంలో ఎన్నడూ స్వామి విభూతిని ఒళ్ళంతా పట్టించుకోలేదు. వారి కన్నులు కరుణతో నిండిపోయాయి. ఆ సమయంలో గదిలో ఇంకా కొందరున్నారు. ఎవరికీ ఈ మనోదర్శనం కాలేదు. ఈ విషయాల గురించి పిల్లయ్య స్వామిని ఏమీ అడగలేదు. వారు కూడా ఏమీ చెప్పలేదు. 2 రోజుల తర్వాత పిల్లయ్య స్వామిని దర్శించారు. ఆయనకి స్వామి ఒక స్ఫటికం వలె కనపడ్డారు. పిల్లయ్య మనసు ఆనందంతో పొంగిపోయింది. ఆ అనుభూతి ఎక్కడ పోతుందోనన్న భయంతో ఆయన స్వామి సన్నిధి నుంచి బయటకు వెళ్ళలేదు. ఈ సంఘటన వల్ల స్వామి అనుగ్రహం తనకి కలిగిందని పిల్లయ్యకి అనిపించింది. తాను కూడా తపస్సులో జీవితం గడపాలని, కామవాంఛని అణిచివేసి బ్రహ్మచర్యం పాటించాలని నిశ్చయించుకున్నారు. పైన చెప్పిన వివరాలన్నీ పిల్లయ్య రచించిన కవిత అనుగ్రహ అహవాల్ నుండి సేకరింపబడ్డాయి.
ఆ కవితలో ఎంతో కృతజ్ఞతా భావంతో స్వామి సమక్షాన తన అనుభూతులను వివరించారు. వీటన్నింటి వలన విశదమయ్యే విషయం ఇది. స్వామికి ఎంతో శక్తిమంతము ఆకర్షవంతమైన మూర్తి మూర్తిమత్వము ఉన్నదని, వారి సన్నిధానంలో కొంతకాలం గడిపిన వ్యక్తి తన జీవిత సరళని అలవాట్లని మార్చుకుంటాడని, వారి అనుగ్రహం వల్ల భగవంతుని పట్ల విశ్వాసం ఏర్పడుతుందని పుస్తకాన్ని కానీ పొందినంత స్పష్టంగా భగవంతుని పట్ల విశ్వాసం ఏ పండుని కానీ పుస్తకాన్ని కానీ పొందినంత సులభంగా పొందగలుగుతారని 1902లో జరిగిన 14 ప్రశ్నోత్తరాలు ఇవి. శివప్రకాశం పిళ్ళై: స్వామి, నేనెవరిని? ముక్తి ఎలా లభిస్తుంది? స్వామి సమాధానం: నిజమైన నేను దేహం కాదు, పంచేంద్రియాలు కావు, ప్రాణం కాదు, మనస్సు కాదు, ఇవేవి తెలియని సుషుప్తి కాదు. పిళ్ళై: నేను ఇవేవీ కాకపోతే మరెవరిని? స్వామి సమాధానం: వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొక దానిని నేను ఇది కాను అంటూ విడిచిపెడితే మిగిలినదే నేను. అది చైతన్యం. పిళ్ళై: ఆ చైతన్యం యొక్క స్వభావం ఏమిటి? స్వామి సమాధానం: అది సచ్చిదానందం. ఆ స్థితిలో నేను అన్న భావం కూడా ఉండజాలదు. దీనినే మౌనమని, ఆత్మ అని అంటారు. ఉండేది అది ఒక్కటే. సృష్టి, అహము, ఈశ్వరుడు వీటన్నింటినీ వేరువేరుగా పరిగణించటం భ్రాంతి మాత్రమే. ముత్యపు చెప్పలో వెండి కనపడినట్లు కానీ భగవంతుడు, జీవుడు, విశ్వము శివస్వరూపంగా, ఆత్మస్వరూపంగా సత్యమే. పిళ్ళై: ఆ సత్యాన్ని, ఆ శివస్వరూపాన్ని ఎలా సాక్షాత్కరింప చేసుకోవటం? స్వామి సమాధానం: దృశ్యమానమైనది అంతా మాయమైతే ద్రష్ట యొక్క నిజతత్వం బయటపడుతుంది. అదే సత్యము, అదే కేవలము. పిళ్ళై: వస్తుజాలాన్ని చూచేటప్పుడు ఆ శివస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోలేమా? స్వామి: అది కుదరదు. ఎందువల్లనంటే ద్రష్ట, దృశ్యము, తాడు, అందులో ఉన్నట్లు భాషించే పాము వంటివి కాబట్టి. పైన ఉన్న సర్పమనే భ్రాంతి తొలగించుకుంటేనే గాని తాడుని చూడలేము. పిళ్ళై: బాహ్య వస్తుజాలం ఎప్పుడు మాయమవుతుంది? స్వామి సమాధానం: అన్ని అనుభవాలకు, చేష్టలకు మూలమైన మనస్సు మాయమైనప్పుడు బాహ్య వస్తుజాలమంతా మాయమవుతుంది. పిళ్ళై: మనస్సు యొక్క నైజమేమిటి? స్వామి సమాధానం: మనస్సు భావాల సమూహమే. అదొక రకమైన శక్తి. అది ప్రపంచంగా రూపం ధరించింది అంటే వ్యక్తమవుతుంది. మనస్సు ఆత్మలో అంటే శివస్వరూపంలో ఇంకిపోతే నిజతత్వం తెలుస్తుంది. మనస్సు బయటకు ప్రసరించినప్పుడు ప్రపంచం కనబడుతుంది, నిజతత్వం సాక్షాత్కరించదు. పిళ్ళై: మనస్సు ఎలా మాయమవుతుంది? స్వామి సమాధానం: నేనెవరిని అన్న చింతనని కొనసాగించటం వలన మనస్సు మాయమవుతుంది. ఈ పనిని మనస్సుతోనే చెయ్యాలి. చితికి నిప్పు అంటించిన తర్వాత దానిని అటు ఇటు కర్రతో కదుపుతారు. ఆ కర్ర కూడా శవదహనమైన తర్వాత, చితి కాలిపోయిన తర్వాత బూడిద అయిపోతుంది. అలాగే ఇదీను. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం లేక ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అప్పుడు నేను అనే భావం పోతుంది. ప్రాణం యొక్క కార్యకలాపాలు నెమ్మదవుతాయి. అహానికి, ప్రాణానికి మూలం ఒక్కటే. ఏ పని చేసినా అహంకారం లేకుండా, అంటే ఈ పని నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యి. అటువంటి స్థితిలో స్వంత భార్య కూడా విశ్వమాతగా కనబడుతుంది. నిజమైన భక్తి అంటే అహాన్ని ఆత్మకి అంకితం చేయటం. పిళ్ళై: మనస్సుని మాయం చేయటానికి ఇతర మార్గాలు లేవా? స్వామి:
చింతన తప్ప తృప్తికరమైన ఇతర మార్గాలు లేవు. ఇతర పద్ధతుల ద్వారా మనస్సుని నిశ్చలం చేసినా అది తాత్కాలికమే. మనస్సు మళ్ళీ మేల్కొని యథాప్రకారం గంతులు వేస్తుంది, తన పాత ధోరణిలో ప్రవర్తిస్తుంది. పిల్లై, ఈ వాంఛలను, ఈ భావాలను, ఈ వాసనలను ఎప్పుడు అణగార్చగలుగుతాం? స్వామి సమాధానం: నీ అంతరంగంలోకి నీవు చూస్తూ వెళ్తున్న కొద్దీ ఇవన్నీ బలహీనమై చివరికి నిన్ను విడిచేస్తాయి. పిల్లై, కొన్ని జన్మల నుండి మనస్సులో ఇంకిపోయిన వీటిని పూర్తిగా పెకలించి వేయటం నిజంగానే సాధ్యమా? స్వామి సమాధానం: అటువంటి సందేహాలకి తావీయవద్దు. దృఢ నిశ్చయంతో ఆత్మలో చొచ్చుకుని పో. ఈ చింతన నిరంతరం కొనసాగుతూ ఉండటం వలన మనస్సు మాయమైపోతుంది, చివరికి ఆత్మగా మారిపోతుంది. నీకు ఎప్పుడైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేయటానికి ప్రయత్నించకు. ఆ సందేహం కలిగిందెవరికో తెలుసుకోవడానికి ప్రయత్నించు. పిల్లై, ఈ చింతనని ఎంతకాలం కొనసాగించాలి? స్వామి సమాధానం: నీలో ఆలోచనలని ప్రేరేపించే శక్తి మనసుకు ఉన్నంతకాలము కొనసాగుతూనే ఉండాలి. నీ శత్రువులు నీ కోటలోనే ఉన్నంతకాలము బయటకు వస్తూనే ఉంటారు. అలాగే ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన బయటపడినప్పుడల్లా ఈ చింతనతో దానిని జనన స్థానంలోనే ధ్వంసం చేయటమే వైరాగ్యం అంటే. అందువలన ఆత్మ సాక్షాత్కారమయ్యే వరకు చింతన అవసరమే. కావలసిందల్లా ఒకటే, నిరంతరము ఆత్మ గురించిన యోచనే అంటే ఆలోచన. పిల్లై, ఈ విశ్వంలో జరిగే అన్నీ ఈశ్వరేచ్ఛ వలన సంభవించినవే కదా. అటువంటప్పుడు ఈ విధంగా జరగాలని ఆయన ఎందుకు నిర్ణయించాడు? స్వామి: భగవంతునికి సంకల్పం అంటూ ఏమీ లేదు. ఏ పని ఆయనకి సంబంధించినది కాదు. ప్రపంచంలో జరిగేది ఏది ఆయనని ప్రభావితం చేయదు. ఏ ప్రయోజనము, ఏ కోరిక, ఏ శ్రమ లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు. కానీ సూర్యోదయం కాగానే పనులు ప్రారంభమవుతాయి. భూమి మీద భూతద్దం ద్వారా వచ్చే సూర్యకిరణాల వలన నిప్పు రేగుతుంది, తామర మొగ్గ విచ్చుకుంటుంది, నీరు ఆవిరైపోతుంది. సజీవమైన ప్రతిదీ ఏదో వ్యాపకాన్ని ప్రారంభించి కొనసాగించి ఆగిపోతుంది. వేటి వల్ల సూర్యుడు ప్రభావితం కాడు. తన ప్రకృతి ప్రకారం, తనకి నిర్ణీతమైన పందా ప్రకారం ఏ ఉద్దేశము లేకుండా కేవలం సాక్షిభూతినిలాగా ప్రవర్తిస్తాడు సూర్యుడు. అలాగే భగవంతుడు కూడా. ఇంకో ఉదాహరణ, అంతరిక్షాన్ని తీసుకో. భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ అందులో ఉంటాయి. అన్నీ పరివర్తన చెందుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. కానీ ఇవేవి అంతరిక్షాన్ని ప్రభావితం చేయవు. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడే సృష్టి, స్థితి, లయకారకుడైన ఈ కార్యాలని ఏ సంకల్పంతోనూ, ఏ ప్రయోజనంతోనూ భగవంతుడు కొనసాగించడు. కానీ జీవులకి మాత్రం వాటి ప్రభావం ఉంటుంది. జీవులు తమ పనుల ప్రభావాన్ని అనుభవిస్తాయి. భగవంతుడు నిర్ణయించిన క్రమాన్ని అనుసరించి, అంటే కర్మలను అనుసరించి అటువంటి ఫలితాలు వారివే కానీ భగవంతునివి కావు. ఆయా కార్యాలకు భగవంతుడు బాధ్యుడు కాడు. వాటి ప్రభావం ఆయన మీద పడదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాప్టర్ నెంబర్ 5, గణపతి శాస్త్రి స్వామి. ఈ చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ like my channel for more interesting videos. Thank you.